మోంతా తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా అన్నదాతలను నిండా ముంచేసింది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 1200 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. పెద్దమైన వానిలంక, బియ్యపుతిప్ప గ్రామాల్లో ఉన్న చాలా రొయ్యల చెరువులు సముద్రపు ఆటుపోట్లకు గురై గట్లు తెగి మునిగిపోయాయి. దీంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు హెక్టార్లకు 20 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మెంతా తుఫాను ప్రభావం కూడా ఇంకా నరసాపురం నియోజకవర్గాన్ని ఇంకా వెళ్ళదని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి రంగం ఏదైతుందో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తుఫాను ప్రభావంతో కుదేలైపోయి క్షేత్రస్థాయిలో చూసుకున్నాక సుమారు జిల్లాకి సంబంధించినటువంటి రైతాంగం చూసినాక అటు మొగల్తూరు కానీ ఇటు నరసాపురంకి సంబంధించిన నియోజకవర్గాల్లో 1200 ఎకరాలకు సంబంధించినటువంటి ఆక్వా సంపద కూడా పూర్తిగా సముద్రం పాలైంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా మత్స్యకారులుగా మీరు మత్స్యకారు నాయకుడికి క్షేత్రస్థాయిలో చూస్తే ఈ తుఫానుకి సంబంధించి మీకు ఏ విధంగా నష్టం వాటింది? మరి ఇవాళ నరసాపురం తీర ప్రాంతంలో 18 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో అనేక వేల మంది మత్స్యకారులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా జీవిస్తూ ఉన్నారు. ప్రతి మత్స్యకారుడికి 2.5 ఎకరాల విస్తీర్ణం గలటువంటి ఈ సొసైటీ చెరువులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఆ చెరువుల్లోనే సాగు చేసుకుని బ్లూ టైగర్ను వేయడం జరిగింది. అలాగే వనామీ కూడా వేయడం జరిగింది. చక్కగా పండించుకున్న చేతికి వచ్చిన టైంలో ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో ఈ చెరువులు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా గట్లు తెగిపోయి ఇక్కడ ఉన్న నల్లి క్రీక్ కూడా బ్రిడ్జ్ ఏదో ఓల్డ్ పాత బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోవడం వల్ల మొత్తం బ్రిడ్జ్ అనుకున్నటువంటి ఏదైతే గట్టు ఉందో ఆ గట్టుని కొట్టుపోయి యావత్ చెరువులన్నీ కూడా జలమయం అయిపోయినాయి. దానిలో భాగంగా చెరువుల్లో ఉన్నటువంటి ఈ బ్లూ టైగర్ సంబంధించినటువంటి ఏదైతే రొయ్య ఉందో తయారైపోయిన రొయ్య పట్టుకుందాం అనుకున్న టైంలో ఇలా జరిగింది. చెరువుల్లో నుంచి ఈ రొయ్య కొట్టుపోవడం వల్ల ఇక చూడండి, అక్కడ మత్స్యకారులు అందరూ కూడా వలలు వేసుకుని ఈ నల్లి క్రీక్లో ఫ్రీగా వేట చేస్తున్నారు. అంటే చెరువులో వచ్చినటువంటి రొయ్య ఈ నదిలో ఉండటం వల్ల ఆ రొయ్యని ఇలా ఉచితంగా పట్టుకుంటున్నారు. రైతులు గొల్లును గోల్పెట్టి నెత్తిన చెంగేసుకున్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఇక్కడ వేములదివి, బీబితిప్ప, చిన్నమయూర లంక, పెదమయూర లంక ఇలా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో చాలా రైతుల్ని కుదేలు చేసేసింది, నష్టాల్లోకి ఎండేసింది అనమాట. 1,50,000 నెంబరు వేసి 8 నెలలు మేపడం అంటే ఇంచుమించు ఒక 20-30 లక్షల రూపాయలు ఖరీదు. సరిగ్గా పట్టుకునే సమయానికి ఈ తుఫాన్ అనేది వచ్చి మొత్తం తుడిచికొట్టుకుపోయిందండి. 1200 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. అసలు ఉపాధికి కూడా తేవాలి గండిపడినట్టు అంటారా? ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అసలు ఈ తుఫాన్ మూలంగా మొత్తం సంపద అంతా కూడా సముద్రం పాలైంది. ఇప్పుడు మీకు ఉపాధికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇక్కడ మత్స్యకారుల ఉపాధి కూడా గండిపడినట్టు అంటారా? మత్స్యకారులకి ఇంకేమీ అవకాశాలు ఏమి కనిపించట్లేదండి. మొత్తం కోల్పోయారు. పెట్టుబడులు అంతా పెట్టేసి ఇంట్లో ఉన్న ఏదో బంగారాలు ఉన్నాయి, ఏది ఉన్నాయి పక్కన అప్పులు చేసుకుండి ఈ సాగు చేసుకుండి ఇది మొత్తం మీద చాలా నష్టపోయి ఉన్నారండి రైతులు. ఒక 2 ఎకరాలన్నర చెరువు చేయాలంటే స్టార్టింగ్ నుంచి చెరువు బాగు చేసి ఆ చెరువు పిల్లేసి ఆ చెరువు కౌంటు దాకా పెంచేదాకా మినిమము 25 లక్షల రూపాయలు మినిమం పెట్టాలండి. ఏదో 100కి 2 ఆగితే ఆగేయేమో కానీ మొత్తం అన్నీ పోయినాయి. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా తుఫాన్ దాటికి చూస్తే కనుక ఒక పక్క సముద్రం, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కల్వర్ట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూలిపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సుమారు ఇక్కడ ఉన్నటువంటి పెదమైన వాళ్ళం కానీ చిన్నమైన వాళ్ళం కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా చెరువులన్నీ కూడా ఉన్నటువంటి సరికేదవుతుంది. ప్రధానంగా రొయ్యలకు సంబంధించినటువంటి సాగైతుంది పూర్తి స్థాయిలో కూడా సముద్రంలో కలిసిపోయింది. తామంతా తీవ్రంగా నష్టపోయాము, ప్రభుత్వం సంబంధించి కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు ఇదే అదునుగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించిన దళారులు కూడా పూర్తి స్థాయిలో కేజీకి 50 నుంచి 100 రూపాయలు కూడా తగ్గించేసి తమను దోచుకుంటున్నారని, ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్నటువంటి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ టమటతో రాజు, సాక్షి, నరసాపురం నియోజకవర్గం నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.